పలుకుతుందో, ఆ పదజాలం ఆ భార్య నోటి వెంబడి రాగానే భర్త ఎక్కడున్న వెంటనే ఆ భార్య వైపు చూస్తాడు. ఈ పేరు పెట్టి నన్ను ఇలా పిలిచేది నా భార్య మాత్రమే. ఈరోజు మరి అబ్రహామును మరి అబ్బు అని అనలేదు శారా గారు. అవునా? మనము అలాంటి పేర్లు మన పిల్లలకు ఉంటే ఏమని పిలుస్తాం? అబ్బు ఇల్రా, ఆ, ఏ అబ్రి ఇల్రా, కదా. రకరకాల పేర్లు ఎలా పిలుస్తామో తెలియదు, ఏ విధంగా పిలుస్తామో తెలియదు. కానీ ప్రేమే భర్తను అలా పిలవాలని. మనమంతా దేనికి లోబడిపోయామంటే మనకి ఎక్కువగా పరిమితంగా విస్తారంగా ఉండేటువంటి విధానం కాదు. కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కలు తేల్చేయాలి ఏదైనా. అవునా? సింపుల్గా. అందుకనే ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనం వండుకోలేక మనం వంటే మనకు కష్టమైపోయి ఫోన్ అటు తీసుకొచ్చి ఆర్డర్ పెడితే వెంటనే మేడం మీరేనండి ఆర్డర్ ఇచ్చారు, ఇదిగోండి మీరు అడిగింది, అవునా ఎంత, ఓకే, ఫోటో తీసి డబ్బులు కట్టే తీసుకొచ్చే తినేసి అవతల పడే. అవునా? ఇలాగ అలవాటు పడిపోయారు. మన వంట మనమే చేసుకుని తినేటువంటి తీరిక, ఓపిక లేని పరిస్థితికి మనము లోనైపోయాం. చేయగలిగినటువంటి 2 చేతులను దేవుడిచ్చాడు. ఆ చేసుకోగలిగేటువంటి శక్తి దేవుడు మనకిచ్చాడు. అలాంటి ఆరోగ్యం కూడా మన దేవుడిచ్చాడు. అయితే వాటన్నిటిని మినహాయించేసి మనం దేనికి ఈరోజు స్థానం ఇస్తున్నాం? వేటి వైపు మనము పరుగులు ఇస్తున్నాం? మన యొక్క చేసుకోగలిగినటువంటి శక్తి, ఆరోగ్యం, అట్టి సమయం, అట్టి పరిస్థితి దేవుడు మనకు అనుకూలించిన వాటన్నిటినీ కూడా మనం వదిలివేసుకుని వేటిని మనం కోరుకుంటూ వేటి వైపు పరుగులు పెడుతున్నాం. ఈరోజు మరి అబ్రహాము గారి యొక్క జీవితంలో తను పెండ్లాడినటువంటి జీవిత భాగస్వామి అయిన శారా గారు తన భర్తను ఎక్కడైనా, వారిద్దరూ ఉన్న ఇంటి గదిలోనైనా, వారు వెళుతున్న ఊరిలోనైనా, ఇలాంటి వేడుకలోనైనా, దేవుని ఆరాధన మందిరంలోనైనా తన భర్తను యజమానుడా, నా యొక్క జీవితంలో అడుగుపెట్టి నన్ను పెండ్లాడిన, నన్ను స్వీకరించి అందరి ఎదుట నన్ను వివాహం చేసుకున్న ఓ నా యజమానుడా, ఓ నా భర్త అనేటువంటి మాట అనగా, ఏదైనను నువ్వు చెప్పే మాటకు నేను శిరస లోబడుతున్నాను. ఏది చెప్పినా, మీరు ఏది చేయమన్నా అది నాకు సమ్మతమే. అది పెళ్లి ప్రమాణాల్లో చేసిన ఆ సమయానికి జరిగించవలసినటువంటి విధానం కాదు. అది నా జీవిత కాలం ఎల్లయు నీ ఎడల నేను నడుచుకునేటువంటి ఒక జీవిత ప్రమాణం. దీనికి నేను కట్టుబడి ఉన్నాను అని శారా గారు చెప్తూ ఈ మాట ఎందుకు రాస్తారు? ఈ మాట అబ్రహాము గారి గురించి, శారా గారి గురించి ఈ అపోస్తుడైన పేతురు గారు ఎందుకు రాయాలి? ఈరోజు ఆత్మీయ నూతన దాంపత్యంలో ఈ భూమి మీద ఒక ఆలు మగలగా చేయబడుతున్న ఎందరికో స్ఫూర్తిదాయకంగా, ఆదర్శంగా ఇలాగ ఉండటానికి ఈ యొక్క మరి విశ్వాస తండ్రిగా, తల్లిగా దేవుని ద్వారా చేయబడిన, ఎంచబడిన ఈ దంపతులను దేవుడు ఈరోజు నీకు, నాకు, మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి నీ భర్తను ఎటువంటి రీతిగా నీవు గౌరవించి పిలుస్తున్నావు? ఒకవేళ నీ భర్త నీకంటే ఎక్కువ స్థాయిలో ఉండకపోవచ్చు, చదువును బట్టో, ఉద్యోగాన్ని బట్టో, మేధస్సును బట్టో, ఆలోచనను బట్టో. అంత మాత్రాన నీ భర్త నీ ఎదుట తీసి పారవేసేటువంటి వ్యక్తి కాదు. కూరలో కరివేపాకు, పచ్చిమిరగలు మనందరం తినం. ఎవరో ఇష్టమైన వాళ్ళు తింటారు, మిగతా వాళ్ళందరూ పక్కన పెడతారు. అవునా? అలాగ భర్తలను చూడకూడదు. కనుక ఇంటికి యజమానుడు పురుషుడే. వచ్చిన వెంటనే స్త్రీని పిలవరు. ఏమా, ఆయన గారు ఉన్నారా? మీ యజమానుడు ఉన్నాడా? మీ భర్త ఉన్నారా? మొదటిగా ఆయనను బట్టి నీకు ఆ గౌరవం. అందుకనే మరి నీవు ఏ స్థితిలో ఉన్నా అదే సమయంలో భర్తలైన తన భార్యలను ఏ మాత్రము కూడా తోలనాడకూడదు, ధిక్కరించకూడదు. నాకు కదా ఇలాంటి అవకాశం దొరికిందని ఆ భార్యలను ఒక ఆట ఆడుకోకూడదు. ఆట ఆడుకునేటువంటి జీవితం కాదు దాంపత్య జీవితం. ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి విషయాలను, మరి ఏదైనా కలిమికైనా లేమికైనా వారి జీవితంలో అన్నిటినీ కూడా కలిసి ఓర్చుకోవటానికి వారి ఇరువురి జీవితం దేవుని ద్వారా ఏకం చేయబడి. అందుకనే ఈ మాట చాలా మాటలు చెప్పినట్టున్నాను. 7 నిమిషాలంటే 70 నిమిషాలు చెప్పేలాగా ఉంది పరిస్థితి. అందుకని వెనకాల మరి శబ్దాలు చేయబడుతున్నాయి. మీ అందరికి అర్థమవుతున్న విషయాలు. కనుకనే శారా యజమానుడని, ఎవరని? యజమానుడని అబ్రహాము గారిని
పిలుచుచూ, పిలుస్తుందా, అరుస్తుందా? పిలవాలి, అరవకూడదు. చాలాసార్లు అరిసేస్తాం, ఏయ్ కదా. ఆ పిలుపు మానేసి కొన్నిసార్లు ఏ అంటే ఎవరిని పిలిచినట్టు నువ్వు? అమ్మా జంతువునా? కాదు కదా. కనుక భార్యలు భర్తలను ప్రేమించాలి, అవునా? భర్తలకు లోబడాలి, పెండ్లాడినటువంటి భర్తలకు లోబడాలి. ఆ మాటే ఇక్కడ నేను వివరించట్లేదు. కనుకనే ఈ మొదటి తిమోతి పత్రికలో ఈ వ్రాయబడినటువంటి ఈ యొక్క మాటలు మీరు చదివారు. మరి కనుక ఈ యొక్క మాటల్లో మరి ఏంటి ఈ విషయాలు అని అంటే, మీరు చదివినటువంటి విషయాల్లో మరి యజమానుడని పిలుచుచు, ఒకసారి చదవండి ఆ మాట, ముగించుకుందాం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడాలి. ఈరోజు నీవు ఏ ఊరు నుంచి వచ్చావో అది అనవసరం. ఈరోజు నీ నేపథ్యము, నీ పరిస్థితులు ఎలాంటివో అవి అనవసరం. కనుక భర్తకు తన భార్య ఎప్పటికీ కూడా లోబడి ఉండాలని మరి ఈ సర్వలోకనాథుడైన దేవుడు చెప్తున్నటువంటి ఈ మాట. ఇది దేవుని మాట. మనుష్యునిగా నా మాట అయితే నీవు వినక్కర్లేదు. ఇది దేవుడు చెప్పేటువంటి మాట. అలాగ లోబడితే ఆ లోబడిన జీవితం చక్కగా ఫలభరితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే 128వ కీర్తన మీకు అందరికీ తెలుసు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగూ ఆశీర్వదింపబడు అని అంటూ తర్వాత రాయబడిన మాట ఎవరి గురించి రాశారు? వెంటనే భార్య గురించి ఎందుకు రాయాలి అంటే, మొదటిగా భర్త గురించి రాస్తారు. కనుక తర్వాత స్థానం ఎవరిదంటే భార్యది. ఈరోజు మణిదీప్ తర్వాత స్థానము నాగమణిది. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ స్థానం నీ భర్త తర్వాత నీదే. యజమానురాలు నీవు ఆయనను యజమానుడు అంటున్నావు అంటే నీవు యజమానురాలు. నీవు ఆయనను గౌరవించినప్పుడు ఆ గౌరవం నీవు కూడా పొందుతావు. అందుకనే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. ఈరోజు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. లోబడి ఉన్నది కనుక 128వ కీర్తన 2వ వచనంలో స్త్రీకి దేవుడిస్తున్న ఆశీర్వాదం, నీ లోగిట భర్తతో చెప్తున్న మాట, ఫలించు ద్రాక్షవల్లి. ఈరోజు ఫలించటానికి అనగా ఒక మాతృత్వానికి నోచుకోవడానికి దేవుడు నాగమణిని ఎన్నిక చేసుకున్నాడు. రేపు మాపో డాక్టర్ ఇచ్చిన ఒక డేట్ ఉంటుంది కదా, ఆ డేట్లో డెలివరీకి వెళ్తుంది. ఆ రోజు ఒక బిడ్డో కొడుకో తనను ఇక జీవితంలో మనం చూడబోతున్నాం. అలాంటి లోబడినటువంటి స్థితి మరి మణిదీప్ నాగమణి యొక్క జీవితంలో ఇద్దరు మరి చక్కగా పొందాలని, అలా పొందుతూ వారి జీవితం నిండింపబడాలని నేను ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ చిన్న మాటలను మరి మనందరి వినికిడిలో కార్యరూపం దాల్చి ఫలింపచేయునుగాక. ఆమేన్. వందనాలండి. సేవకులకు కూడా ప్రత్యేక వందనాలు. ఎంతసేపు భరించిన మీకు సమయం ఇచ్చిన సేవకులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి తదుపరి సమయము మరి మోహన్ రావు పాస్టర్ గారు అని చెప్పారు, కనుక వారు వస్తారు. కాబట్టి చాలా సంతోషం. దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు. మరి ఎందు నిమిత్తమై మనం వచ్చామో ఇక్కడికి మన అందరికీ తెలుసు. మొట్టమొదటిగా దేవునికి తెలుసు. కాబట్టి మనం కొద్దిసేపు ఇప్పటిదాకా వాక్యం రెవరెండ్ పాస్టర్ రాజేష్ గారు చెప్పారు. ఆయనకు ఇంకో పేరు ఉంది. కాబట్టి దాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ఈ రీతిగా దేవుని సన్నిధిలో మన అందరం కూడటానికి దేవుడు మహాకృపను అనుగ్రహించారండి. కాబట్టి మనం అందరం కూడా ఒకరి ప్రేమలో ఒకరు ఎదగటానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి ముఖ్యంగా మరి మణిదీపిని, మణిని, నాగమణి, నేను మణి అంటున్నాం, ఇద్దరు మణిలే. కాబట్టి ఆ మణులు ఎప్పుడు కూడా జీవితాంతము మరి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గనపరుచుకుంటూ ఇప్పుడు చెప్పారు కదా, అటు రీతిగా సాగిపోతూ ఉండగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశారు. వారు జతపరచబడినప్పటికీ ఆయన ఎక్కడో పుట్టారు, ఆమె ఎక్కడో పుట్టింది, కానీ ఒకరు ఎరుగరు. కానీ ప్రేమ, అందుకే దేవుడు ప్రేమ గొప్పది. బైబిల్ వచనాలు అన్నిటిలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించారు. కాబట్టి ఆ ప్రేమ కూడా మనం కొంతవరకు ఉపయోగించుకుంటానికి దేవుడు కృప చూపించారు. నిజానికి ఆ వరుడు మనం ఉపయోగించుకుంటే మన జీవితంలో ఎప్పుడూ ఏది మనకు
ఆయాస్కరమైన మాట ఉండదు. కాబట్టి నేను చెప్పేది డైరెక్ట్గా కొద్ది నిమిషాలే. కాబట్టి మ్, వాక్యం లేకుండా ఏది చెప్పకూడదు. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు సాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అబ్బా, గర్భఫలానికి ఎటువంటి గొప్ప ఆజ్ఞనిచ్చారు దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కానీ మనుషులు గమనించరండి. నేను బాగా దూరదృష్టిలో చెప్తున్నాను. మన ఇండియా పాపులేషన్ 140 కోట్లు అంట. ఏంటండి, 140 కోట్లు, లక్షల కసుమా. అయినా కొంతమంది ధనవంతులకి, బాగా డబ్బున్న వాళ్ళకి పిల్లలు లేరు. మేము ఎక్కడ పుట్టాము, అక్కడ వీరవాసూరులో మద్దాల రామకృష్ణ గారు ఉన్నారు. గమనించాలి, ఆయన హిస్టరీ చెప్తాను ఒక మాట. 2 భార్యలు చేసుకున్నాడు, ఒక్కరికి పిల్ల పుట్టలేదు, చనిపోయారు. ఆ ఆస్తి అంతా స్కూల్కి ఇచ్చేసారు, కాలేజీలకి ఇచ్చేసాడు. అలాగే నేను దుబాయ్ వెళ్తే అక్కడ కూడా కొంతమంది ఉన్నవాళ్ళు పిల్లలు లేరు. ఇక్కడ పాపం బహు లేమి స్థితిలో ఉన్న వాళ్ళకి పిల్లలు రోడ్లాండ తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనం వాల్యుయేషన్ కట్టం. కొంతమంది పిల్లలు పుట్టిన వాళ్ళు ఎలా చదివిస్తారు తెలుసా? కాబట్టి అందుకే దేవుడు చెప్పాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎక్కడికి ఎందుకండి, బైబిల్ మొట్టమొదట అబ్రహాం గారి దగ్గరికి వెళ్తే 99 ఏళ్ళ వరకు పిల్లలు లేరు. మనకు 15 ఏళ్ళకే, నేను పల్లెటూరు వెళ్తే 15 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నారు. 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి 2 పిల్లలు ఉన్నారు అక్కడ. చాలా విచిత్రమైన జీవితం కదా. అందుకే కొంచెం అంటారు, నాకు కొద్దిగా తెలుసు, లైఫ్ వెరీ షార్ట్, జీవితం బహు చిన్నది. ఈ చిన్న జీవితంలో ఎన్ని కష్టాలు. కాబట్టి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలాన్ని బహుగా పెంచాలి. దేవుడిస్తూ గొప్ప మాట అసమా, చిన్నగా లెక్కేయకూడదు గర్భఫలాలని. చిన్న జీవితం. మన జీవితం ఎంత అండి? 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అయినను వాటి భయం, ఆయాసం, దుఃఖం. కాబట్టి ప్రతి విషయం అందరూ కూడా మనం చాలా ప్రేమగా పెంచాలి. కాబట్టి అది ఇంగ్లీష్లో కూడా చెప్పారు, చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్, గాడ్ గిఫ్ట్ అనమాట. స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, లేకపోతే స్వాస్థ్యం. కాబట్టి దాన్ని అసామస్యగా పెంచకూడదండి. కేరళ వాళ్ళు అంటారంట, మేము గెంజి తాగిన, అప్పుడు అలానాటు పదం అది, మేము మా పిల్లల్ని బాగా చదివిస్తామని. ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ చేంజ్ ద వరల్డ్. ఓ బుద్ధిహీనుడు బాగా చదివి ఆఫీసర్ అయిపోయి ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోరు కొంతమంది, దయచేసి క్షమించాలి. కాబట్టి మనం ప్రతి విషయం అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఎలుగెత్తి చెప్పాలి. పిల్లల గురించి ప్రయాసపడాలి, కష్టపడాలి. ప్రతి వారు కూడా వారి వారి యొక్క తలాంతులు ఉపయోగించుకుంటూ, భార్య కష్టపోతే భర్త, భర్త కష్టపోతే భార్య, వారిద్దరూ ఏకీపించి మనం వాళ్ళు పెంచినప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి, వారితో 5వ వచనం, వారితో తన అంబుల పొదు నింపుకొని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తల విరోధులతో మాట్లాడతారు. అవునండి, ఎవరు పిల్లలు లేకపోతే మన పక్షాన ఎవరుంటారు? ఎందుకు బతుకుతున్నాం? చాలామంది పాపం మా సైడ్ కూడా ఉన్నారు, వాళ్ళకి పిల్లలే లేరు. ఉంటే కొంతమంది తల్లిదండ్రుల ముందే ఆ పిల్లలు లేకుండా ఈ పిల్లలు ఉన్నారు. అనేక రకాలుగా ఉంటుంది లైఫ్. కాబట్టి జీవితం బహు చిన్నది. కాబట్టి మనం అసామసిగా లెక్కేసుకోవచ్చుమా. మనం ఎలాగున్నామో ప్రతి విషయంలో కూడా చూసుకుంటూ ఉండాలి. కష్టాలు మనుషులకే వస్తాయి, పశువులు కాదు, జంతువులు కాదు. పాపం వాటికి ఏమీ తెలీదు. వాటిని ఏలటానికి మనకిచ్చాడు దేవుడు. కాబట్టి మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా పెంచుకుంటున్నామో. ఈ లోకం అడుగడుగున శోధనండి. కొన్ని విషయాలు భీమవరంలో ఉంటున్నాను కానీ నాకే తెలీదు పక్కన ఏం జరుగుతుందో, అస్సలు తెలీదు. నిర్దోషిని అంటే కొన్ని మాట్లాడతాను తప్ప కొన్ని ఎవరేం చేస్తున్నారో తెలియదు. ఆయా ప్రాంతాలకు వెళితే బహు భయంకరంగా ఉంది. రాత్రే చూశాను నేను, వ్యసనాలతో నిండిపోయారు. అయ్యో, చిన్న జీవితంలో ఒక్కొక్క మనుషుడు ఏం చేస్తున్నాడంటే, నేను రొయ్యలు కొంటాకి వెళ్తే 150 రూపాయలకి పెద్ద ఆలోచిస్తూ ఉంటారు. 150 రూపాయలకు ఏదో చేసేస్తున్నాడు, ఒక చిన్న మెడిసిన్ లాంటి తీసుకుని నిండిపోతున్నాడు, అంతే రోడ్డు మీద పడుకుంటున్నారు. చాలా అలాగుండదు కొడుసుమా. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళండి, పిల్లల్ని పెంచాలి, పుడుతుంతో పాటుగా వాళ్ళకి శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి అటువంటి వారు ఎలాగుంటారు తెలుసా? ఎప్పుడైనా సరే దుష్టుల ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలుక యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యులవుతారు.
మనం ఎప్పుడు బైబిల్ స్టడీ చేయాలి. కాబట్టి అందుకే ఇదే అధ్యాయం మంచివి రెండు కూడా. 128వ కీర్తన 2వ వచనంలో నిశ్చయంగా నీవు చేతుల కష్టాలు చేతులు అనుభవించదువు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. అబ్బా, ఎంత మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నారండి. ఫలించు ద్రాక్షవల్లి. కొబ్బరికాయ తీయచ్చు కదా, అది కాదు. లేకపోతే ఏదైనా ఒకటే ఉంటుంది, ఒక చెట్టు ఒకటే ఫలిస్తుంది. అలా కాదు. ఫ్రూట్స్ ఏంటంటారంటే అది అవే ద్రాక్ష పళ్ళు ఎన్ని ఉంటాయని లెక్కట్లేము. అలా ఫలిస్తామంటండి. తర్వాతమ్మా ఆమేన్. నేను కాదు చెప్పేది, యెహోవా యందు భయము అంటే దేవుని భయపడాలి, పెద్దలు గౌరవించాలి, భక్తి ఉండాలి. మరలా అలాంటి వారు ఎలాగుంటారు? ఇలాగూ వాక్యమే చెప్తుంది, నేను కాసుమా. కాబట్టి ఒకనొకప్పుడు అసలు నాకేమీ తెలీదు. మా అన్నగారు అనొచ్చు, లేకపోతే ఇంకోరు అనొచ్చు, పెద్ద రంకిలేస్తాడు మా వాడని. ఏమీ లేదని. నో, దేవుని దయ వల్ల ఇప్పుడే నేను వాక్యం మీద వచ్చాను. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళిన దేవుడు నన్ను కాపాడారు. ఓకే, కావచ్చు నెహెమీయా కప్పు అందించి వాడై ఉన్నాడు, కానీ రాజు యెరూషలేము పట్టణానికి గొప్ప సహాయం చేశాడండి. అటు రీతిగా నేను కొన్ని విషయాల్లో వెళితే మోహన్ అని పిలిస్తే చాలు, సియో మా సియో దేవుని ద్వారా నాకు ఎంతో, అబ్బా నిన్ను ఎంత ప్రేమిస్తుందయ్యా మా మేడం గారు అవ్వచ్చు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ నథింగ్, ఒక వర్కరే కావచ్చు. అప్పుడు మాకు తెలియదండి లైఫ్ గురించి, జీవితం అంటే ఏంటో తెలియదు. అయినా దేవుడు నన్ను ఆ యేసేపు వేళ అంచెలంచెలుగా తీసుకుపోయాడు. కాబట్టి మన పిల్లల్ని ఆ కృప ద్వారా మేము రక్షపడ్డాం. కానీ మనమైతే మరి దేవుని యందు మనుషుల దయందును వర్ధిల్లాలి. యేసు ప్రభు కూడా అలాగే ఉన్నారు, అలాగే పెంచబడ్డారు. చూడండి ఎలాగా, ఒకసారి లూకాసు వార్త లాస్ట్ ముగించేస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 40 వచనంలో ఏముందండి? మొదట అది చదవము. 40 ఆమేన్. బాలుడు కలిగాక ఎలాగమ్మా? మరి సార్, బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందించిండెను. అబ్బా, దేవుని దయ తప్పనిసరిగా ఉంటుంది. తర్వాత 52, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. మన పిల్లల్ని ఆ విధంగా పెంచాలి. ఎన్ని ఇన్స్ట్రక్షన్ అంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కాబట్టి ప్రతి విషయంలోనూ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అండి. ఎలుగెత్తి చెప్పాలి. మన పిల్లలు మన ఆస్తులకి, వాళ్ళ స్వాస్థ్యానికి ఉంటారు. వాళ్ళ మంచి విధేయతగా మనం తయారు చేయాలి. గర్భఫలం పాటు, దేవుడిచ్చిన గర్భఫలంతో పాటుగా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ కాకపోతే, ఆంధ్రాలో కాకపోతే ప్రపంచంలో జాబులు దొరుకుతాయి. కాబట్టి ప్రతి విషయమందును జ్ఞానమందును యేసుక్రీస్తు ప్రభు మనకి ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఆయన మార్గం, అందుకే చెప్పారు నేనే మార్గం సత్యం జీవం అని. కాబట్టి ఆ బాటలో మన పిల్లలు కలిగిన తర్వాత మరి బాలుడు కావచ్చు, తెలుసు కదండి. బాలుడు అంటే నాకు సమయలు గుర్తొచ్చాడు. సమయుడు అంటే బాలుడు దేవుని దయందును మనుషుల దయందును తల్లిదండ్రుల దయందును వర్ధిల్లారు. అటు రీతిగా మన బిడ్డలు పెంచాలని, బాలుడు కావచ్చు లేకపోతే బాలిక కావచ్చు, ఎవరైనా గర్భఫలం ఇవ్వచ్చవు బహుమానం. ఇంకా పిల్లలు, ఆడపిల్లని ఏమి నిరాశ చెందకూడదు. బంగ్లాదేశ్ వెళ్తే షేక్ హసీనా లేడీయే ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది. మన ఇందిరాగాంధీ కూడా సహోదరి, ఆమె కూడా కదా. కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడకుండా పిల్లలు పెంచి దేవునికి అంకితం చేస్తూ దేవుని దయందును మనుషుల దయందును ఇలా దైవసేకుల దయందును పెంచాలని మణిదీప్కి అండ్ నాగమణికి చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట